గుంటూరు సిపిఐ పార్టీ జిల్లా సమితి సమావేశం స్థానిక సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో జిల్లా కార్యవర్గ సభ్యులు కాబోతు ఈశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు జాతీయ రాష్ట్ర రాజకీయాలు ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సిపిఐ పార్టీ కర్తవ్యాలను వివరించారు. జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పార్టీ రాష్ట్ర నిర్ణయాలను జిల్లాలో పార్టీ బలోపేతం గురించి మాట్లాడటం జరిగింది. ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడో కొంత నిరుత్సాహం, సంతృప్తి లేని పరిస్థితి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఇసుక కష్టాలు తీరలేదు. ముఖ్యమంత్రి ఇసుకని ఉచితంగా ట్రాక్టర్లు పెట్టి కూడా తోలుకోవచ్చు అని చెప్పిన ఏదో లోపం కింద కొనుగోలుదారుడికి అందుబాటులో లేదనే ఆవేదన ఉంది. ఇది సరిచేయడానికి పదే పదే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఆ ప్రయత్నాలు పూర్తి సత్ఫలితాలు రాలేదు. భవన నిర్మాణ కార్మికుల్లో కానీ ఇళ్ళు నిర్మించుకునే వారిలో కానీ ఆ ఇబ్బంది కనపడుతుంది. అలాగే నిన్న గవర్నమెంట్ వ్యవసాయ బడ్జెట్, మామూలు బడ్జెట్ రెండు ప్రవేశపెట్టే సందర్భంలో సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు జరుపుతాం. ఇప్పటికి 2 జరిపాం. మిగిలిన 4 కూడా డేట్లు పెట్టబోతాం త్వరలో అని చెప్పారు. అంటే ఆర్థిక వ్యవస్థ, అడ్మినిస్ట్రేషను, పోలీసు యంత్రాంగము, సచివాలయం నుండి గ్రామ పంచాయతీ దాకా వ్యవస్థలన్నీ సాధారణ పరిస్థితుల్లో పనిచేయలేని ఒక డొల్ల పరిస్థితి గత 5 ఏళ్ల కారణంగా ఏర్పడింది. వీటన్నిటినీ సరి చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకుంటూ మేము ముందుకు పోతున్నామని గవర్నమెంట్ చెప్తుంది. కానీ కింద విద్యార్థులకు ఇస్తామన్న ఆ అమౌంట్ జనవరిలో వేస్తామంటున్నారు. రైతులకి ఇస్తామన్న 20,000 సాయాన్ని మార్చిలో వేస్తామంటున్నారు. కానీ ఇప్పటికైతే అవి అమల్లో జనానికి లభ్యత చేకూరలా. ఇలాంటి కారణాలు వచ్చా ప్రభుత్వం మంచి మెజార్టీతో గెలిచిన ప్రజల్లో సంతృప్తి అనేటువంటిది కలగల. అంటే బలమైన గవర్నమెంట్ ఉంది, అత్యధిక సీట్లతో గవర్నమెంట్ ఉంది, కానీ ప్రజల్లో దానికి తగినంత సంతృప్తి కనపడతలేదు. ఇది అధికార పక్షం వైపు. రెండో వైపు వైసీపీ 5 ఏళ్ళ అడ్డగోలు
పాలన ఆ పార్టీని నైతికంగా, రాజకీయంగా, నిర్మాణపరంగా చావు తప్పుకొట్టింది. అనేక మంది నాయకులు ఎన్నికల ముందు బయటికి వెళ్ళారు, ఇప్పటికీ పోతూ ఉన్నారు. కొన్ని వందల మంది నిశ్శబ్దంగా వాళ్ళ బాధ్యతలు నెరవేర్చకుండా నిరుత్సాహపడిపోయి ఉన్నారు. నమ్మిన జనం ఓట్లయితే 40% వేశారు, కానీ యాక్టివిటీకి వచ్చినప్పటికీ వైసీపీ ప్రజల్లో బాగా దారుణంగా పలచబడి దాని రాజకీయ ప్రతిష్టని దెబ్బతీసుకుంది. దానికి ప్రధాన కారణం అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేయటం. అది అమరావతి కాదు, అమరావతి అంటాం. పోలవరం ప్రాజెక్టుని దారుణంగా దెబ్బతీయటం, తేదీలు బట్టి ప్రారంభానికి కావాల్సిన నిర్మాణ ప్రక్రియ జరగకుండా పోవటం. ఎప్పుడో 21లో పూర్తి కావాల్సింది 26 పోలవరం ప్రాజెక్టు అయ్యే పరిస్థితి కనపడకుండా ఉంది. రోడ్లన్నీ విచ్ఛిన్నమైపోయి, గోతులమయమైపోయి, నీటిపారుదల ప్రాజెక్టులని దెబ్బతిన్నాయి. 4 చోట్ల గేట్లు కొట్టుకెళ్ళి అన్నమయ్య ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్టే కొట్టుకుపోయింది. మన పార్టీ నాయకత్వం మేమంతా కూడా వెళ్ళి చూస్తే 2 కొండల మధ్య ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు టోటల్గా కొట్టుకుపోయింది. మన ప్రకాశం బ్యారేజీ ఇవాళ మనం చూస్తున్నాం, అది కళ్ళకి కనపడి చూస్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి. అంటే కేవలం అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు ఇసుక దందాలు చేసుకోవడం కోసం ప్రాజెక్టు నిండినా, నీళ్లు విడుదల చేయాల్సిన ఆపమని అడ్డుపడితే దాని ఫలితం ప్రాజెక్టు కొట్టుకుపోయింది. పులిచింతలు కొట్టుకుపోయింది, ఒంగోలు దగ్గర ఉన్న గుళ్ళకమ్మ కొట్టుకుపోయింది. ఆ మధ్య తుంగభద్ర ఉమ్మడి మనకి కర్ణాటక మధ్య ఉన్న అది కొట్టుకుపోయింది. ఇవాళ ప్రాజెక్ట్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే నాగార్జున సాగర్ కాలువలు పారుదల సామర్థ్యాన్ని పులిచింతలు కొట్టుకుపోయింది, ఒంగోలు దగ్గర ఉన్న గుళ్ళకమ్మ కొట్టుకుపోయింది. ఆ మధ్య తుంగభద్ర ఉమ్మడి మనకి కర్ణాటక మధ్య ఉన్న అది కొట్టుకుపోయింది. ఇవాళ ప్రాజెక్ట్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే నాగార్జున సాగర్ కాలువలు పారుదల సామర్థ్యాన్ని లేకుండా పోయింది. 5 ఏళ్ళు రిపేర్లు లేవు. ఇవాళ రైతులకి నీళ్ళు వచ్చేటువంటి అవకాశము వాళ్ళు లేకుండా పోయింది. ఇన్ని రకాల పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం తన వైఫల్యాన్ని తనే మరణ శాసనం రాసుకున్నారు. దాంతో ప్రజలు అలాంటి తీర్పు చెప్పారు. అంటే రాష్ట్రంలో ఉన్న 2 ప్రధాన రాజకీయ పార్టీలు వాటి కర్తవ్య నిర్వహణలో ప్రజలకు సంతృప్తిని కలిగించలేకపోయింది. మరి ఈ నేపథ్యంలో మనము ఆ 2 పార్టీల మధ్య రాజకీయాలు కొనసాగేదానికి ప్రజలకు దిక్కులేని పరిస్థితి ఉండాలి. అందుకు మన ఆలోచన సిపిఐ పార్టీని ఒక సమర్థవంతమైన, బలమైన, ప్రజా పునాది కలిగిన, ప్రజా సంబంధాలు కలిగిన, ప్రజల పక్షాన మాట్లాడగలిగిన పార్టీగా మనం రూపొందించుకోవాలి. దానికి రానున్న 5 సంవత్సరాల కాలం 2029లో మామూలు షెడ్యూల్ ప్రకారం అయితే ఎన్నికలు జరగాలి. కానీ భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికల పేరుతో
2027-28 ఎంత ఎలిజిబుల్ ఉంటుంది 26. రేపు జరిగే మహారాష్ట్ర ఈ జార్ఖండ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మధ్యంతర ఎన్నికలు తెచ్చి జమిలీ ఎన్నికలు పెట్టచ్చు. సాధ్యమా కాదా అనేది వేరే విషయం. బీజేపీ అయితే అలాంటి ఆలోచన ఉంది. రాజ్యాంగాన్ని మార్చాలి, అధ్యక్షత పాలన కావాలి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నామమాత్రం కావాలి, మోడీ అమెరికా అధ్యక్షుడిలాగా అధ్యక్షుడు కావాలి, అమిత్ షా ప్రధానమంత్రి కావాలి, సుప్రీంకోర్టు దగ్గర నుంచి అన్ని వ్యవస్థలు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి. ఇది వారి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగమే ప్రభుత్వ రంగాన్ని చంపేస్తున్నారు, విశాఖ అమ్మేస్తామని అంటున్నారు. ముఖ్యమంత్రి లేకపోతే లోకేష్ మధ్య వైజాగ్ వెళ్ళిన సందర్భంగా మా కూటమి అధికారంలో ఉన్నంతకాలం ఇది ప్రభుత్వ సంస్థగానే ఉంటుంది, అమ్మకం జరగదు అని మాట్లాడుతున్నారు. కానీ ప్రాక్టీస్లో విఆర్ఎస్ ఇచ్చి జనాన్ని పంపించి దాన్ని బలహీనపరచడం ఇవన్నీ చూసినప్పుడు యువత, విద్యావంతులు, నిరుద్యోగులు, మేధావులు ఇత్యాది సమాజ నడకని గమనించే మేధోపరమైన వర్గాలన్నీ నిరుత్సాహపడుతూ ఉన్నాయి.